వల్లి గురించి తనెంత బాధపడిందో తమ్ముడు గురించి నేను అంతే బాధపడ్డాను. కొడుకు గురించి అమ్మ అంతకంటే ఎక్కువ బాధపడింది. ఇంతకాలం ఊళ్ళో నీ మీదున్న గౌరవం ఎక్కడ పోతుందో, నలుగురి ముందు నువ్వెక్కడ చిన్నబోయే పరిస్థితి వస్తుందో అని అందరం చాలా బాధపడ్డాం. దానికి కారణం ఎవరు? ఈవిడ కాదా? ఇప్పుడొచ్చి 4 కన్నీటి బొట్లు కార్చి క్షమించండి అని అడగగానే క్షమించేయడానికి ఆవిడ చేసింది చిన్న తప్పు కాదు రాఘవ. అమ్మా మహాలక్ష్మి, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. ఇంకోసారి ఇలా ఎప్పుడూ చేయనమ్మా. ఇంకెప్పుడు నా అల్లుడు కాని మీరు కాని బాధపడే పరిస్థితిని తీసుకురాను. అసలు నేను ఇంట్లో నుంచి బయటికి రాను, ఒక మూలను పడుంటాను. నా కూతురికేదో అంత బంగారం పెట్టాలనుకున్నాను కానీ నా కూతురు మెళ్ళో వేసే బంగారం నా అల్లుడు పరువు తీస్తుందని, నా కూతురు తలంచుకునే పరిస్థితి తెస్తుందని ఆలోచించలేకపోయాను. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోమ్మా. దయచేసి నన్ను ఇంట్లోకి రానివ్వు. నా తమ్ముడే ఇంటి వరకు తీసుకొచ్చాక ఇక నేను మీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇక నుంచైనా పద్ధతిగా ఉంటే బాగుంటుంది. మీరు చేసే తప్పులకి మేం బాధపడ్డం కాదు, కనీసం మీ అమ్మాయి అయినా బాధపడకుండా ఉండేలా చేసుకోండి చాలు. అల్లుడు, మీ అన్నయ్యకి చిన్న కష్టం వచ్చినా నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. ఈ ఒక్కసారికి నన్ను మన్నించయ్యా. ఇంకెప్పుడు మీ ఇంటి పరువు తీసే పనులేం చెయ్యను. సర్లేండి అత్తయ్య, అన్నయ్య క్షమించాక ఇక మేం మాట్లాడడానికి ఏం లేదు. అమ్మా భూమి, అది అత్తయ్య, మీరు నా వాళ్ళని మన్నించమని అడిగారు చాలు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నా ఇంట్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. కొందరి కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అవతలి వాళ్ళని చిన్నబుచ్చడానికి మేం పెద్దవాళ్ళమని చూపించుకునే ప్రయత్నాలు చేయడం వల్లే కదా ఇదంతా. అలైక్య, నువ్వన్న మాటలకే మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ మీ అమ్మని ఇంకేదైనా అని బాధ పెట్టకు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని ఇంతటితో వదిలేసేయండి. అలైక్య, అత్తయ్య గారిని లోపలికి తీసుకువెళ్ళి. రామ్మా. భూమి, బాధపడకు. వాడి గురించి నీకు తెలిసిందే కదా. అందర్నీ అర్థం చేసుకుంటాడు కానీ అర్థం చేసుకోవాల్సిన నిన్ను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. రాఘవ మాటలు పట్టించుకోవద్దమ్మా. ఈ ఇంటికి అసలు సమస్య వాళ్లే. తల్లి పోయింది కదా, కూతురైనా పద్ధతిగా ఉంటుందేమో అనుకున్నాను. మళ్ళీ వచ్చి ఇంట్లో చేరారు. ఇంకెన్ని గొడవలకు వీళ్ళు కారణం అవుతారు ఏంటోనని నాకు భయంగా ఉందమ్మా. ఇదిక్కడితో మర్చిపోయి బాధపడకుండా లోపలికి వెళ్ళమ్మా.
విరూపాక్ష అత్తయ్య దొంగతనం చేయడానికి కారణం ఆ హరిప్రసాద్ గారే అని. మాట్లాడావా? ఎందుకు మాట్లాడను? నీతో ఎలా మాట్లాడాలా అనే ఇందాకటి నుంచి చూస్తున్నాను. నాతో మాట్లాడమని కాదు, బావగారితో మాట్లాడావా అంటున్నాను. ఏ విషయం గురించి? ఇక దేని గురించి? జరిగిన విషయం గురించి, ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి. అన్నయ్య ముందు ఏం మాట్లాడమంటావు భూమి? మాట్లాడాలి. ఎప్పుడు బావగారు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారు. ఆ అలేఖ్య చెప్పే అబద్ధాలు నమ్ముతారే కాని నేను చెప్పే నిజాలు మాత్రం నమ్మరు. నన్ను అరుస్తూ ఉంటే నా భర్తగా నువ్వు కాకపోతే ఎవరు మాట్లాడతారు? ఆ అలేఖ్య ఎలాంటిదో ఏం చేసిందో నీకు కూడా తెలుసు. అయినా మీ అన్నయ్యకి నువ్వు అది అర్థమయ్యేలా చెప్పవు. నాపై అరుస్తుంటే అడ్డుపడవు. చూడు భూమి, ఉమ్మడి కుటుంబాల్లో ఒకరి మాటే అందరూ వినాలి. ఎదురు మాట్లాడటం మొదలైతే ఆ కుటుంబం ఉమ్మడిగా ఉండలేదు. నిన్నేమీ మీ ఆస్తి విషయాల్లో గొడవ పడమని చెప్పట్లేదు, విడిపోతామని గొడవ పడమని చెప్పట్లేదు. భర్తగా నా భార్యది ఏ తప్పు లేదని ఎందుకు మాట్లాడవు అంటున్నాను. నన్ను బావగారు ఆ విధంగా అపార్థం చేసుకుంటుంటే పరాయి వాళ్లాగా, పక్కింటి వాళ్లాగా నువ్వు చూస్తూ ఉండడమే నాకు అన్నిటికన్నా బాధగా ఉంది. అన్నయ్యతో ఏం మాట్లాడమంటావు భూమి? ఆయన మాటకి నేను ఏనాడు ఎదురు చెప్పలేదు. అయినా ప్రతి విషయం మనసులోకి తీసుకుంటే బాధగా అనిపిస్తుంది. అందుకే నన్ను చూడు, మామూలుగా ఒక హోటల్లో పనివాడిలాగా సాధారణంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. గొప్పవాళ్ళం అనుకున్నప్పుడే ఆలోచనలు, ఆవేశాలు పెరుగుతాయి. మనల్ని మనం సామాన్యులం అనుకుంటే ప్రశాంతంగా ఉండగలం. అంటే ఎవరేమంటున్నా అందులో మన తప్పు ఏం లేకపోయినా సాధువులాగా సాధారణంగా ఉంటే చాలు అంటావు. అలా నేను బతుకుతున్నాను, నువ్వు బతుకు అంటావు, అంతేగా? అలా అని కాదు భూమి. ఇంకెలా? సరే, నాకు నచ్చినట్టుగా నువ్వెలాగో ఉండవు. నీకు నచ్చినట్టుగా నేనే మారుతాను. భూమి, 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 భూమి. భూమి, తలుపు తీ భూమి. నేను చెప్పేది అర్థం చేసుకో భూమి. ఒక్కసారి తలుపు తీ. భూమి ప్లీజ్ తలుపు తీ. తలుపు తీ భూమి. భూమి, నేను చెప్పేది అర్థం చేసుకో భూమి ప్లీజ్.